హాయ్ మిత్రులారా, ఈరోజు మీకోసం ఒక మజా కథ ఉంది. చివరి వరకు వినండి, మీకు చాలా నచ్చుతుంది. మనం వినబోయేది ఒక అద్భుతమైన కథ. ఒకప్పుడు ఆకాశం మబ్బులతో కప్పుకుని యమున ఉప్పొంగుతున్న రోజున ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏమిటో చివరి వరకు చూడండి. భూమిదేవి, మనం నడిచే ఈ భూమి తల్లే పచ్చిక పొలాలు, పర్వతాలు, నదులతో అందంగా ఉండేది. కాని ఒక సమయం వచ్చింది. చెడ్డవారు పెరిగిపోయి మంచివారు బాధపడుతున్నారు. రాజులు ప్రజలను కాపాడటానికి బదులు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. భూమి తల్లి ఈ కష్టాన్ని తట్టుకోలేక గోమాత రూపం ఎత్తుకుని దేవతల లోకానికి వెళ్ళింది. దేవతలారా, చెడ్డవారు భూమిని నాశనం చేస్తున్నారు, దయచేసి రక్షించండి అని వేడుకుంది. దేవతలు ఆమెను బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకెళ్లారు. బ్రహ్మ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు చిరునవ్వుతో, చింతించకండి, నేను భూమిపై పుడతాను, ధర్మాన్ని రక్షిస్తాను అని అన్నారు. అలా శ్రీకృష్ణుడి అవతారం ఆరంభమైంది. ప్రాచీన కాలంలో మధుర అనే మహానగరాన్ని కంసుడు అనే రాజు పాలించేవాడు. కంసుడు ధైర్యవంతుడు, బలవంతుడు, కాని అహంకారంతో, క్రూర హృదయంతో ఉండేవాడు. అతనికి దేవకి అనే అందమైన సౌమ్య స్వభావమున్న చెల్లెలు ఉండేది. దేవకి ధర్మపరుడు, జ్ఞానవంతుడు అయిన యాదవ వీరుడు వసుదేవుడిని ప్రేమతో వివాహం చేసుకుంది. వసుదేవుడు అందరి గౌరవం పొందినవాడు, ఎల్లప్పుడూ సత్యం, న్యాయం కోసం నిలబడేవాడు. వారి వివాహ మహోత్సవం మధురలో ఎంతో ఘనంగా జరిగింది. వధువు దేవకిని ఆమె అన్న కంసుడు స్వయంగా రథంలో వసుదేవుడి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అందరూ ఆనందంతో సంగీతం, మంగళ వాయిద్యాల మధ్య శుభమంత్రాలు జపిస్తూ శుభయాత్ర సాగుతుంది. అయితే ఆ సమయమే ఆకాశంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. కంసా, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు. ఈ మాట విన్న కంసుడి ముఖం ఒక్కసారిగా మారింది. అతని ఆనందం కోపంగా, భయంగా మారి ఆ భవిష్యవాణిని నిజం కాకుండా చేయాలనే దురుద్దేశంతో నిర్ణయం తీసుకున్నాడు. కంసుడి హృదయంలో భయం విషంలా చిమ్మింది. ఆనందయాత్ర భయయాత్రగా మారింది. కంసుడు వెంటనే దేవకిని చంపబోయినా వసుదేవుడు అతన్ని ఆపి, పుట్టే పిల్లలను నీకు అప్పగిస్తాను అని మాట ఇస్తాడు. కంసుడు వారిని చెరలో బంధిస్తాడు. మొదటి 6 పిల్లలు పుట్టగానే కంసుడు వారిని హతమారుస్తాడు. 7వ గర్భం యోగ మాయశక్తితో రోహిణి గర్భానికి మారి బలరాముడుగా పుడతాడు. దేవకి 8వ సంతానం గర్భవతి అవుతుంది. కంసుడు భయంతో మరింత కఠినంగా కాపలాలు పెడతాడు. ఆ రాత్రి భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి, రోహిణి నక్షత్రం. మేఘాలు ఘోరంగా గర్జిస్తున్నాయి. వర్షం కురుస్తోంది. యమున ఉప్పొంగుతోంది. చెరలో వసుదేవుడు, దేవకి ప్రార్థనలు చేస్తారు. అది ఒక చల్లని అర్ధరాత్రి. ఆకాశంలో నక్షత్రాలు మెరిసి చంద్రుడు వెండి కాంతిని కురిపిస్తున్నాడు. మాథుర నగరంలోని కారాగారంలో దేవకి అమ్మ గర్భంలో ఉన్న శిశువును కోసం అంతా నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. ఆ గది అంతా ఒక దివ్య కాంతితో నిండిపోయింది. ఆ కాంతిలో నుంచి చక్రాయుధం, శంఖం, గద, పద్మం పట్టిన 4 భుజాలతో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆయన ముఖంలో సాంత్వన భరితమైన చిరునవ్వు, కళ్లలో అపరమైన కరుణ మెరిసింది. మహావిష్ణువు ముదువుగా దేవకి, వసుదేవుల వైపు చూస్తూ అన్నారు, భయపడకండి, నేను మీ కుమారుడిగా అవతరిస్తాను. లోకానికి ధర్మాన్ని తీసుకువస్తాను. కంసుడి దుర్మార్గానికి ముగింపు ఇస్తాను. అంతే. మహావిష్ణువు స్వరూపం మెల్లగా మానవ శిశువుగా మారింది. ఆ శిశువు నీలి వర్ణంతో, తలపై చిన్న మకుటంతో, కళ్లలో చిలిపితనం మెరుపులతో శ్రీకృష్ణుడు. దేవకి, వసుదేవులు ఆనంద భాష్పాలతో తమ చిన్నారిని ఎత్తుకుని గుండెల కప్పుకున్నారు. ఆ క్షణంలో ఆకాశం కూడా హర్షంతో మెరిసినట్టుంది. అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో దివ్య ప్రకాశం. దేవకి గర్భం నుంచి చక్రాయుధం ధరించిన, శంఖం, గద, పద్మం పట్టిన 4 భుజాలతో మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఆయన మానవ శిశువుగా మారి
శ్రీకృష్ణుడు పుడతాడు. దేవకి వసుదేవులు ఆనందంతో కన్నీళ్లు కారుస్తారు. ఆ క్షణం యుగాలు ఎదురుచూసిన ధర్మరక్షకుడు భూమిపై అడుగుపెట్టిన సమయం. యోగమాయ శక్తితో చెరతలుపులు స్వయంగా తెరుచుకుంటాయి. కాపులాదారులు గాఢనిద్రలో మునిగిపోతారు. వసుదేవుడు చిన్న కృష్ణుడిని తలపై మోసుకుని వర్షంలో బయలుదేరుతాడు. యమున ఉప్పొంగిన మధ్యలో శేషనాగుడు కవచంలా తలపైన వాలిపోతాడు. వసుదేవుడు గోకులానికి చేరి యశోదనందుల ఇంట్లో పుట్టిన బాలికతో కృష్ణుడిని మారుస్తాడు. యశోద మాతృ స్నేహం. యశోదకు తెలియదు తన ఒడిలో ఉన్నది మహావిష్ణువు అని. ఆమె కన్నులలో అమితమైన మాతృస్నేహం మాత్రమే. నందుడు గ్రామంలో ఆనందోత్సవం జరుపుతాడు. గోపికలు నూతన శిశువుకు ఆభరణాలు, వెన్న, పాలు సమర్పిస్తారు. వసుదేవుడు బాలికను చెరలో పెట్టగానే కంసుడు ఆమెను చంపబోయి పట్టుకుంటాడు. ఆ బాలిక యోగమాయ ఆకాశంలో దివ్యరూపం దాల్చి, నీ శత్రువు ఇప్పటికే ఎక్కడో పుట్టాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. కంసుడు భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. గోకులలో జన్మించిన శిశువును చంపడానికి రాక్షసులను పంపించడం మొదలు పెడతాడు. ఇలా శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి చిన్ననాటి అద్భుతాలతో, రాక్షస సంహారాలతో, ప్రేమధర్మాల పాఠాలతో యుగయుగాల పాటు మన హృదయాల్లో నిలిచిపోయాడు. జన్మాష్టమి పండుగ కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది దివ్య అవతారానికి అంకితమైన భక్తి మహోత్సవం. ఈరోజు మనం మన హృదయాలలోని అజ్ఞానాన్ని తొలగించి కృష్ణుని ప్రేమ, ధర్మం, సత్యం మనలో నింపుకుందాం. పిల్లలు, మన కృష్ణుడి కథలో మనం నేర్చుకోవాల్సింది ఒక గొప్ప విషయం. కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు. మనసులో ధైర్యం, మంచి ఆలోచనలు ఉంటే మనం ఎంత చిన్నవాళ్లమైనా పెద్ద పనులు చేయగలం. కృష్ణుడు చిన్నవాడే అయినా అందరికీ రక్షణ ఇచ్చాడు కదా. కాబట్టి ఎల్లప్పుడూ మంచి చేయాలి, ధైర్యంగా ఉండాలి.